ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వాలున్న అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మనది. ఇక్కడ ఎన్నికలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలు తమకు కావలసిన నాయకులను ఓట్లేసి ఎన్నుకుంటారు. కానీ తెలంగాణలోని ఒక మారుమూల ప్రాంతంలో ఒక వ్యక్తి ఎలాంటి ఎలక్షన్స్ రాకుండానే ఇంటికొక 1000 ఇస్తాను, 3 గుళ్ళు కట్టిస్తాను, నేనే సర్పంచ్ని, నేను చెప్పిందే నడాలి, లేదంటే 40 లక్షల వరకు ఫైన్ అంటూ ఒక అగ్రిమెంట్ రాసుకున్నాడు. అసలు ఆ ఊర్లో ఏం జరుగుతుంది? ఎలక్షన్స్ రాకుండానే ఏకగ్రీవంగా సర్పంచ్గా ఆ వ్యక్తిని ఎలా ఎన్నుకున్నారు? ఈ ఎపిసోడ్లో చూద్దాం. రాష్ట్రంలో ఇంకా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాలేదు. కానీ ఆ గ్రామంలో మాత్రం సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 3 గుళ్ళు కట్టించి గడపకో 1000 పంచేందుకు సిద్ధమైన అభ్యర్థికి ఊరోళ్లంతా జై కొట్టారు. అగ్రిమెంట్ రాసిన అనంతరం విజయోత్సవ వేడుకలు కూడా జరుపుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో ఈ ఘటన జరిగింది. చెరువుకొమ్ము తండాలో దాదాపు 883 మంది జనాభా, 700 మంది ఓటర్లున్నారు. కాగా తనను సర్పంచ్గా ఏకగ్రీవం చేస్తే సొంత పైసలతో ఊరిలో బొడ్రాయి, పోచమ్మ తల్లి, ఆంజనేయుడికి 3 గుళ్ళు కట్టిస్తానని, విగ్రహాలు పెట్టిస్తానని, బొడ్రాయి పండుగ ఖర్చు కోసం గడప గడపకు 1000 రూపాయల చొప్పున పంచుతానని ధరావత్ బాలాజీ అనే వ్యక్తి ముందటికొచ్చాడు. ఇక ఇందుకోసం వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకుండా తనను ఏకగ్రీవం చేయాలని కండిషన్ అయితే పెట్టాడు. అయితే దీనికి ఒప్పుకున్న గ్రామస్తులు సర్పంచ్ అయ్యాక మాట తప్పితే ఎలా అని ప్రశ్నించారు. దీంతో ఎన్నికలు రాకముందే ఈ పనులన్నీ పూర్తి చేస్తానని ధరావత్ బాలాజీ మాటిచ్చారు. దీంతో ఊరోళ్లంతా గ్రామంలో మీటింగ్ పెట్టి అగ్రిమెంట్ పేపర్ రాసుకొని సర్పంచ్ అభ్యర్థి గ్రామస్తులతో సంతకాలు పెట్టించారు. గడువులోగా పనులు పూర్తయితే కేవలం బాలాజీ ఇంటి నుంచి మాత్రమే నామినేషన్ వేయాలని, దీనిని అతిక్రమించి ఎవరైనా నామినేషన్ వేసినా బాలాజీకి 50 లక్షలు జరిమానా చెల్లించాలని అగ్రిమెంట్లో రాసుకున్నారు. ఒప్పంద పత్రంపై ఇరుపక్షాల వారు సంతకాలు చేయగానే సర్పంచ్ అభ్యర్థితో పాటు గ్రామస్తులంతా రంగులు చల్లుకొని వేడుకలు చేసుకున్నారు. ఎలక్షన్లో ఊరి ప్రజలందరికీ డబ్బులు పంచుతూ, బిర్యానీ తినిపిస్తూ మందును ఏరులా పారించడం కంటే అదే డబ్బుతో ఎలక్షన్కు ముందే అభివృద్ధి పనులు చేసి ఓట్లు మాత్రం నాకే వేయాలంటూ బాలాజీ చేసిన ప్రతిపాదన న్యాయబద్ధమైందే అని కొందరు వాదిస్తున్నారు. అయితే గెలిచిన తర్వాత ఆ ఊర్లో చేయాల్సిన ఇంకేమైనా అభివృద్ధి పనులు, పరిష్కరించవలసిన సమస్యలు ఉంటే వాటిపైన అతని స్పందన ఎలా ఉంటుందో అనే కోణంలో కూడా ఆలోచించాలని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.